5వ అధ్యాయము 5 వచనాలు మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-5 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నువ్వు మ్రొక్కుకున్న దాన్ని చెల్లించుము. నువ్వు మ్రొక్కుకొని చెల్లింపుకుండు కంటే మ్రొక్కుకొనకుండుటే మేలు. హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మరొక లేఖనాలు చదవాలి, అయితే దాని గురించి మనం కూర్చుని అప్పుడు చదువుతామండి. దేవునికి స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన చదవన్న లేఖనాలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాను. ఈ యొక్క తండ్రి సమయంలో దేవా మమ్మల్ని మీ స్వాధీనంలో తీసుకోండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పు. ఆ సంగతులు మేము ఎరిగి జీవించినట్లుగా సహాయం దయచేయండి. వాక్యము కాకుండా మాకు ఏది మమ్మల్ని సంపూర్తి చేయలేదు. పాటలు మమ్మల్ని ఎత్తబడిలో తీసుకెళ్ళవు, ప్రార్థన ఎత్తబడిలో తీసుకెళ్ళదు నాయన. కేవలం వాక్యమే మమ్మల్ని ఎత్తబడిలో తీసుకువెళ్ళను. నీ కృపా కనికరం మాకు తోడుగుంచి నడిపించమని, నీ సన్నిధి తోడుగుంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. అందరు కూర్చుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనొక లేఖనాన్ని కూడా చదవాలి. అది ఎప్పుడు చదివిస్తానంటే వాక్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మీతో నేను చదివిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించాలి. నువ్వు చెల్లించలేని ఎడల నువ్వు మొక్కుకోవద్దు. ఎందుకంటే అది చాలా ప్రమాదం అని చెప్తూ ఉన్నాడు. మన మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? హల్లెలూయా. విస్తారమైన పనిపాట్ల వల్ల ఏం పుడుతుంది? స్వప్నం పుడుతుంది. కలలు వచ్చాయి. హల్లెలూయా. పనిపాట్ల వల్ల కూడా కళ్ళు వస్తాయి. బాగా తినేసినా కూడా కళ్ళు వస్తాయి. అలానే చెప్పి దేవుడిచ్చే కళను కూడా మర్చిపోవద్దు. ఒకవేళ ఎప్పుడు దేవుడు మాట్లాడతాడో మీకు తెలీదు. ఆ కళ దేవుని వాక్యాన్ని కూడా ఏమైపోవాలి? సరిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మన కళలు కూడా కొంతమంది చెప్తుంటారు నాకు, దీనికి ఏంటి పాస్టర్ గారు నన్ను అడుగుతారు. నేనైతే వాటికి ఏమీ చెప్పలేను. ఎందుకంటే అలా చెప్పడానికి నాకు ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వలేదు. ఒకవేళ నాకు అర్థమైతే వెంటనే చెప్పగలను. లేదంటే ప్రార్థిద్దామమ్మా, మరలా దేవుడు మాట్లాడేట్లు సహాయం ఇచ్చమని అడగండి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అయితే నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి. ఇది దేవుని సన్నిధి అని అంటే దాని అర్థం దేవుని మందిరం మనకి ఎక్కడుంది? మన మధ్య ఉంది. చాలామంది అంటారు ఇది మందిరం, నీ దేహం దేవునికి ఆలయం. మరి ఇదేంటి? దీన్నేమంటారు? ఇది దేవుని మందిరం కాదా? దేవుని మందిరం అంటే ఏదో మైకులు కాదు చెప్తున్నాను, స్తంభాలు కాదు, లైట్లు కాదు, ఏమీ కాదండి. దేవుని మందిరం అనగా నీవు నేనే, ఆయన నివసించు. అయితే నీవు దేవుని మందిరంకు పోవునప్పుడు అని రాయబడి ఉన్నది. అంటే మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, అంతేనండి. చాలామంది నీ దేహమే దేవుని ఆలయం కాబట్టి మనం ఆలయాలకు కూడా వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చుని ఆరాధన చేసుకుందాం అనుకుంటున్నారేమో. చూడండి, అటువంటి ఆరాధన ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఒక క్రమాన్ని పెట్టి, ఆయన క్రమాన్ని మేరడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చినాడో ఆ ఆజ్ఞల మీద నిలబడతాడు ఆయన. నా మాటలు అర్థమవుతున్నాయండి? నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా తేలిగ్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలండి. ఆయన వాక్యమును చెప్పి ఆ వాక్యం మీద ఏం చేస్తాడు? ఆయన నిలబడతాడు.
అది చాలా ముఖ్యమైన పాయింట్, పట్టుకోండి. ఈరోజు వర్తమానంలో అది చాలా ముఖ్యమైన పాయింట్. ఆయన వాక్యము చెప్పి లేకపోతే వాక్యము రాయించి ఆ వాక్యమునికి ఆయన తప్పిపోడు. ఆ వాక్యం మీద ఆధారపడతాడు ఆయన. కానీ తప్పిపోయేదల్లా ఎవరు? మనమే. దేవుని నామముకు స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మన ప్రవర్తన ఎలా ఉండాలి? పాస్టర్ గారు అన్నారు, సద్గుణం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్త్రీలు ఏం ఏం చేస్తున్నారని చెప్పాడు. వస్త్రాలు కూడా మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్త్రములు వేసుకోవాలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అవునా కదని చెప్పండి. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన వస్త్రాలు ఎలా ఉంటాయి? ఏమని చెప్పండి. మంచి ఇదిగా తయారై వెళ్తాం. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పనా? ఇది నా పెళ్ళి అనుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. నేను చెప్తాను. మిగతా వాళ్ళ గురించి నేను చెప్పను. ఏమో నాకు తెలియదు. మీరు బాధపడపోయినా నాకు తెలియదు. నేను చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ జరుగుతుంది ఎవరి పెళ్ళి? ఇక్కడ ఎవరి వివాహం జరుగుతుంది? నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలి? కానీ దేవతా వస్త్రాలను వదలలేకపోతున్నారు కొంతమంది. ఏం వస్త్రాలండి? అవి దేవతా వస్త్రాలు ఎక్కడ ఉండాలంటే దేవుడు దేవత కలిపి ఉన్నప్పుడు ఉండాలి. దేవుడు దేవత కలిపి ఉన్నా కూడా దేవుడు వెళ్ళిపోయినా బయటికి దేవతా వస్త్రాలు మాత్రం తీయట్లేదు. దేవుడు ఎవరంటే నీ భర్త, దేవత ఎవరంటే నువ్వే. మీరిద్దరూ గదిలో ఉండి మీరు మార్చుకునే వస్త్రాలు లేకపోతే ఆ బట్టలు దేవతా వస్త్రాలు. ఎంతమందిగా ఉంది? ఈ దేవతా వస్త్రాలు అసలు భర్త మార్చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాడు కానీ, అవునా చెప్పండి? ఏమండి, గదిలో ఉన్న వస్త్రాలు వేసుకుని బయటకు పోతున్నాడా, బట్టలు మార్చుకుని వెళ్ళిపోతున్నాడు? చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పండి. బట్టలు మార్చుకుని వెళ్తున్నాడా? కానీ మనం మాత్రం మారం. మేము మారం. మాకు దేవతా వస్త్రము దేవుడిచ్చాడు, అది మేము మారం. నేనంటాను, నీ దేవతా వస్త్రం ఎప్పుడు కూడా నిలువుటంగిలో ఉంటాయి, నాకు ఇంకా సంతోషం ఉంటుంది. నిలువుటంగి ఎలా ఉంటుంది? పైనుండి కింద వరకు ఉంటుంది, కానీ లూజ్ ఉంటుంది కింద, ఏకదాటిగా దిగదు. అర్థమైందా? స్ట్రక్చర్ వస్త్రాలు మనం దేవుని సన్నిధికి వేసి రాకూడదు. స్ట్రక్చర్ వస్త్రాలు అంటే టైట్ ఫిట్. ఎందుకనంటే దేవుని సన్నిధిని ఎవరున్నారు? ఇప్పుడు ఆయన సింహాసనం ఇక్కడ ఉందా? ఇప్పుడు ఒక మాట చెప్తానండి. మోడీ గారికి పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు, అయ్యే ఉంటుంది. అయ్యిందంట, భార్యను కూడా వదిలేశారు. సరే, ఇప్పుడు మన ప్రెసిడెంట్, మన ప్రధాని ఎవరు? మోడీ గారు. అసెంబ్లీకి మోడీ గారు వస్తూ తన భార్య కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఆమె నైటీ వేసుకుని వచ్చేసింది. అసెంబ్లీకి రానిస్తారా? ఏమండి, రానివరా? ఆమె ఎవరంటే, ప్రధాని ఎవరంటే మన ఇండియా దేశానికి అతడు ఒక తండ్రి లాంటాడు. అంతేనండి. అతని వస్త్రాలు సరిగ్గా లేవనుకో అతనికి గౌరవం అనేది దక్కదు. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. మరి ఆ మోడీ గారి భార్య కూడా దేవుని ఆ యొక్క అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆమె వస్త్రాలు ఎలా ఉన్నాయంటే, నైటీ వేసుకుంది అనుకుందాం, లేదంటే ఏదో చిన్నపిల్ల వేసుకున్నట్టు వేసుకుని వచ్చేసింది. వచ్చేస్తే ఇప్పుడు ఆమెకి ఎవరైనా గౌరవిస్తారా? ఎప్పుడు గౌరవం దక్కుతుందంటే, ఒక నిండైన వస్త్రము ధరించుకున్నప్పుడు ఆమె ఆమె ఇతరులకు ఎలా ఉండాలి? ఆదర్శన మంచిది. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఆదర్శంగా మాదిరిగా మనం ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. ఇక్కడ కొంతమంది నేను పెళ్ళికి వెళ్తున్నాను, ఇది నా పెళ్ళి అన్నట్టుగా తయారు వచ్చిన కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇంచుమించు మహా అయితే నాకు కనబడుతుంది ఒక 5గురు 6 కనబడుతున్నారండి. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేనేమంటానంటే, మీకు మంచి మంచి చీరలు ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఎప్పుడు కడతావు? ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత కడతావు. ఇది పాతది అయిపోయింది అంటావు, కానీ అది మాత్రం ఎక్కడ ఉంటాయి? నువ్వు కట్టవు. అది కట్టకుండానే అది ఏమైపోద్ది? చెప్పండి, నిజం చెప్పండి. కట్టకుండానే ఈ షర్టు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసండి? ఇంచుమించు ఈ షర్టు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది ఇది, ఈ షర్టు. ఇప్పుడు కూడా వేసుకుని తిరుగుతున్నాను. కారణం ఏంటి? ఇది బీరువాలో పెడితే పాతది అయిపోద్ది, వాడుతుంటే
వాడిపోవాలి. అవునా కదా? వాడి ఆ, ఇది అసెంబ్లీ అంటే ఇది దేవుని అసెంబ్లీ, ఇది దేవుని సంస్థానం, దేవుని స్థలము, దేవుని మందిరం, దేవుడు నివసించు స్థలము. ఈ స్థలంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా. మనం వెళ్తుంది పిక్నిక్ కాదు, మనం వెళ్తుంది వివాహానికి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి మీరు పెళ్ళికి ఎలా రెడీ అవుతారో ఆరాధన కూడా అలాగే రావాలి. సోమవారం కూటానికి చూస్తాను, క్రిస్మస్ కూటానికి ఎంత బాగా వస్తారని చూస్తాను. మంచి మంచి చీరలు బాబు ఆనంద్, నీకే చెప్తున్నాను. ఆ కూటానికి మీరు ఎలా వస్తారు? మీ భార్య భర్తలో మంచి మంచి చీర కట్టుకుని రావాలి. అర్థమవుతుందా? అర్థమైందా? అమ్మ చెప్పాలి. మా అమ్మమ్మ కూడా మరి తల మెరిసిపోవాలి. ఎందుకంటే జ్యోతులు ఎలా ఉండాలండి చెప్పండి? జ్యోతులు ఎలా ఉండాలి చెప్పాలి? ప్రకాశిస్తూ ఉండాలా? మీ ప్రకాశం ఎక్కడ కనబడాలి చెప్పండి? మా మిస్సెస్కి చాలాసార్లు చెప్పాను, మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు తయారవుతావు, చర్చికి వెళ్ళినప్పుడు తయారవ్వా అని. ఎప్పుడు మామూలు చీరలు కట్టేసుకుంటుంది. నేను అంటాను, ఎందుకు వచ్చిందా మామూలు చీరలు? పాడేవి దేవుడు కొత్త ఇస్తాడు. నువ్వు అవి కానీ వాడకపోతే ఇంకోటి ఏమంటే నా మాటలు అర్థమవుతుందా? నువ్వు అది వాడు, అది చీకిపోయిందా ప్రభు, అది నా చీర పోయిందనంటే మళ్ళీ ఇంకో చీర వస్తుంది. నువ్వు దాసి బీరువలో ఇట్టినంతసేపు ఆ పాత చీరలాగే ఉంటుంది. నువ్వు కొంటావు, సంవత్సరంలో ఒకసారి 2 సార్లు కడతారు. నిజం చెప్పండి. నిజమేనమ్మా ఆకాంక్ష? వాస్తవం ఏమ్మా? అంతేనా? కొంటారు, సంవత్సరంలో ఎన్నిసార్లు కడతారు? ఒకసారి 2 సార్లు కడతారు, ఇంకా మళ్ళీ పక్కన పెడతారు. తర్వాత మళ్ళీ ఏమనుకుంటారు, ఏమిటి కొత్త లేవండి, ఏం కట్టుకోమంటారండి అంటారు. మళ్ళీ కొనేస్తారు, మళ్ళీ అక్కడ పెడతారు. నువ్వు ఎప్పుడు కొనాలి అని అంటే ఈ వాడిపోయి చివరిలో చిరుగులు వచ్చి పోగులు వచ్చేసిన తర్వాత నువ్వేం చేయాలి? కానీ మగాళ్ళు మాత్రం బట్టలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలాగే వాడతారు. ఇక్కడ అలా వాడిన వాళ్ళు ఉన్నారు. బాబా ఆనంద్, నువ్వు ఎప్పుడు కొన్ని సంవత్సరం అయిందా? ఇంకా ఎక్కువ అయి ఉంటుంది నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనండి. ఇక్కడ మనం మార్చడానికి ఏమీ లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 5-6 సంవత్సరాలు వాడతాం. కానీ వీళ్ళు మరి అమ్మ ఋతు సిస్టర్ అంతేనా? సంవత్సరానికి ఎన్ని చీరలు కొంటాం. కానీ అన్నీ ఎక్కడ ఉంటాయి? బీరువాలో ఉంటాయి. పాపం సిస్టర్ షాప్ దగ్గర నుంచి వచ్చింది, అవునా? మరి ఆరాధనకు వచ్చినప్పుడు మరి ఏం చేయాలి మనం? పాపం ఆ సహోదరు నేను అబ్సల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆమె షాప్ దగ్గర నుంచి వర్క్ నుంచి వచ్చింది. అది ఇంటికానికి వస్తే ఉంటాయని వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. హల్లెలూయా. మన ప్రవర్తన దేవుని సన్నిధి అంటే ఇది దేవుని అసెంబ్లీ, దేవుని మందిరం అనేది ఒక అసెంబ్లీ. ఇంకో మాట చెప్తాను, బాధపడినంటే ఒక మాట చెప్తాను, మీరు ఎవ్వరూ బాధ పెట్టుకోవద్దండి. మనము దేవుని సన్నిధిని ఏ విధంగా కనబడాలనేది ఈరోజు నేర్చుకోవాలండి. హల్లెలూయా. మన అర్పణ ఎలా ఉండాలి? మన జీవించే జీవన విధానం ఎలా ఉండాలి? మన క్రీస్తుకి ఏ విధంగా సమర్పించుకోవాలి? నిజమేనంటారా? దేవునికి స్తోత్రం. అహరోనికి మామూలు వస్త్రాలు వేస్తానంటే ఒప్పుకుంటానన్నాడా దేవుడు? అహరోనికి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలంటే అహరోనికి ఏఫోదు కొట్టమని చెప్పాడు. ఏఫోదుకి రత్నాలు తగిలించమన్నాడు. నిజమేనండి? ఏఫోదుకి ఏముండాలి? రత్నాలు ఉండాలి. రత్నం యొక్క విలువ ఏంటి? చాలా కోట్లు విలువైన రత్నాలు. 12 రత్నాలు అతడు ధరించి ఉన్నాడు. 12 మంది అపోస్తుల బోధకు అది సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఆ ఏఫోదే తర్వాత కాలంలో వారికి ఏమిచ్చింది? న్యాయ తీర్పును ప్రకటిస్తూ వచ్చింది. హల్లెలూయా. ఆ నిలువుటంగి ఇచ్చాడు. నిజమేనా? నిలువుటంగి ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అంట లోపల నిక్కర్ వేసుకోవాలంట. ఏం వేసుకోవాలి? నిక్కర్ వేసుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటి? మందిరములో మన యొక్క అవయములు కనబడకూడదంట. దాని అర్థం దేవుడు అహరోనికి నిక్కర కుట్టమన్నాడు. నిక్కర అంటే ఏంటి? ఇప్పుడు మనం వాడే ఇన్నర్వేర్స్. ఎందుకని? దేవుని సన్నిధికి ఈ పులిపీట మీద దేవుడి సన్నిధి ఉంది కనుక ఆ సన్నిధి మీద మన వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. నిజమేనా? జ్ఞానం బట్టి మనం ఏం చేస్తాం? ఏ ఫోదులు ధరించట్లేదు, వస్త్రాలు ధరించుకుంటున్నాం. ఆమేన్. ఈ విలువైన వస్త్రాలు ఇచ్చింది కూడా సంఘమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అహరోనికి ఎవరిచ్చారు వస్త్రాలు?
సంఘమే ఇచ్చిందండి అక్కడ. ఆ రత్నాలు, ఆ ఏఫోదు అన్నీ కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలి? ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇది దేవుని అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో ఒక వ్యక్తి నిలబడి ఏమైనా యొక్క ఆ సింహాసనం మీద ఒక స్వరం వస్తుంది. ఏమనంటే, పలానా సిస్టర్ ప్రార్థిస్తుంది అని చెప్పగానే ఆ సిస్టర్ ఏం చేయాలి? పలానా సిస్టర్ తన సమస్య చెప్తుంది అని అంటే ఏం చేయాలి? నూతన సంవత్సరంలో నేను ఆలోచించింది ఏంటంటే, ప్రవక్త చెప్పాడండి ఒక మాట. మీ సమస్యలు అంట ముందుగానే ఇంటికాడ రాసుకుని రావాలంటండి. ప్రవక్త చెప్పాడండి. ఆ కాగితాలు తీసుకొచ్చి ఏం చేయాలి? ఇక్కడ పెట్టాలంటండి. ఇక్కడ పెట్టినప్పుడు వీటి కొరకు ఏం చేస్తారు? మీరు అనుకుంటారు మేము సాక్ష్యం చెప్తాం కానీ ఇక్కడ అందరూ సాక్ష్యం చెప్పరు. 2 లేక 3 సాక్ష్యాలు ఉంటాయి. కానీ అందరికి అవసరాలు ఉంటాయి. నిజమేనండి? అప్పుడు మీరు కాగితాలు రాసి ఇచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కాగితాలు చదవడమో లేకపోతే వాటి కొరకు చేతుల నుంచి ప్రార్థన చేయడమో జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అదొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. అదొకటి చెయ్యాలి. గతంలో కూడా చేసినట్టు జ్ఞాపకం చేసాం. తర్వాత బుక్ కూడా పెట్టాం ప్రార్థనా అవసరం రాయమని. అది కూడా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నేను అనుకుంటూ ఉన్నాను, ఎవరికి ప్రార్థన చేయడానికి అవకాశాలు ఏమి లేవేమో, అందరికీ దేవుడు అన్ని మేలు చేశాడు. అవసరతల కోసం చెప్పిన వాళ్ళ గురించి అక్కడ బోర్డు మీద రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మందిరంలో చూడండి, ఇది అసెంబ్లీయేనా? అసెంబ్లీలో మనం ఒక నిజంగా చెప్పాలంటే మనం ఒక మీరు ఎమ్మెల్యేలు అలాగో అవ్వరు కదా. చెప్పండి. ఏ పోస్టులు లేవు కదా. ఇప్పుడు ఇక్కడ మీకు పోస్టులు ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ పోస్టులో మీరు ఏం చేయాలి? ఓ మీ మీ ఊరి సమస్య ఏంటో చెప్పవయ్యా అని ఇక్కడ అసెంబ్లీలోంచి చెప్పాడు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేయాలి? అయ్యా అధ్యక్ష, మా ఏరియాలో పలానా సమస్య వచ్చింది, మా దగ్గర కొరత ఉంది, మా దగ్గర ఏమీ లేదు, కొంచెం ఆ కొరత తీర్చండి అని ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ చెప్తారు. అక్కడ చెప్పినప్పుడు మరొక వ్యక్తి ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. వాదోపవాదాలు ఉంటాయి తెలుసా అండి? వాదోపవాదాలు. ఇప్పుడు మధ్యలో లోకేష్ అసెంబ్లీ అని ప్రారంభించారు. ఎంతమంది చూస్తున్నారు? చిన్నపిల్లల అసెంబ్లీ అనో జరుగుతుందా? విన్నారా? చిన్నపిల్లలు అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఆ విధంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ అసెంబ్లీలో వాళ్ళు కూడా పెద్దోళ్ళు కూడా కూర్చుంటున్నారు. అయితే ఎందుకు కూర్చుంటున్నారు? ఇది దేవుని అసెంబ్లీ అని గుర్తించండి. ఈ అసెంబ్లీలో మనం ఏం చేయాలి? మన సమస్యల కొరకు పరిష్కారం చేసుకోవాలి. మన సమస్యల కొరకు ఒకరికొకరు మాట్లాడుకోవాలి. కానీ ఇక విచిత్రం ఏంటో తెలుసండి? ఈ లోకంలో ఉన్న అసెంబ్లీలో ఆపోజిట్స్ ఉంటాయి. ఎంతమందికి అర్థమైందండి? ఈ లోకల్ అసెంబ్లీలో ఏమంటారు, పార్టీలు డిబేట్స్ ఇంకా ఏముంటాయి, సపరేట్గా ఏంటంటే ఒక శత్రువుల కింద ఉంటారు వాళ్ళు. ప్రత్యక్షవాదం ఉంటుంది, పరోక్షవాదం ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడ నుండి వాళ్ళు అని కొట్టేస్తుంటారు బల్ల. అవునా? వాళ్ళు తప్పులు చెప్తుంటే వీళ్ళు బల్ల కొడుతుంటారు. వీళ్ళు చెప్తుంటే వాళ్ళు బల్ల కొడుతుంటారు. అవునా కదా? ఇక్కడ మన ప్రతిపక్షం అనేది ఏమీ లేదు. ఈ అసెంబ్లీలో, ఈ దేవుని అసెంబ్లీలో అందరూ సమానమే. ఎవరు ఏమి చెప్పినా మనం ఏం చేయాలి? అంటే నువ్వు దేవుని అసెంబ్లీగా దీనికి భావించినట్లయితే ఆ అసెంబ్లీకి ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారు చెప్పండి? నిజం చెప్పండి. ఎలా పడితే అలా వెళ్తే ఏం చేస్తారు? గెట్ అవుట్. అసెంబ్లీలో ఏమంటారు, అధ్యక్షుడికి కోపం వచ్చిందాక ఏం చేస్తారు? బయటికి ఈడ్చేయండి అంటే ఏం చేస్తారు? ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏం చేస్తారు? వాళ్ళు బయటికి ఈడ్చేస్తారు, కొట్టేసుకుంటారు. ఇది లోకల్ అసెంబ్లీ. కానీ దేవుని అసెంబ్లీలో ఇలాంటి కార్యాలు ఉండవు. ఇది నిజమైన దేవుని అసెంబ్లీ. అవునా? అసలు అసెంబ్లీ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ గాడ్ తెలుసా అండి? ఉంది. అసెంబ్లీ అంటే దేవుని సన్నిధి. ఆమేన్. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇప్పుడు ఇంకా కొంతమంది ఆరాధనకు రాలే. అవునా కదా చెప్పండి? అసెంబ్లీలో లేటుగా వస్తే ఏం చేస్తారు? వాళ్ళకి పరోక్షంగా ప్రత్యక్షంగా ఏమీ ఉండదు. వాళ్ళు వచ్చినా అలా మాలు కూర్చుని వెళ్ళిపోవడమే బొమ్మలు. ఏమండి? కోర్టులో ఏం చేస్తారు? వాదోపవాదాలు వాయించినప్పుడు లాయర్స్ అందరూ కూర్చుంటారు, వీళ్ళు కూర్చుంటారు. తర్వాత వెనకతలు వస్తారు. ఎవరు వాళ్ళు చెప్పండి? వెనకతలు వచ్చేవాళ్ళు ఎవరు?
చెప్పండి బ్రదర్, ఏంటది? ముద్దాయిలు వాళ్ళు వెనకతలు ఏం చేస్తారు? పోలీసులు ముందే ఉంటారు వాళ్ళు. వాళ్ళు లేకుండా అది జరగదు. అది ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకేంటి, ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ వచ్చి ఏం చేస్తారు? వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. ఈరోజు వెనక్కి వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది దేవుని అసెంబ్లీ అని మనం గుర్తించి ఏం చేయాలి? ఏంటి, అత్తమాను లేట్ అవుతుందా? ఏదో ఒకసారి మనకి లేట్ అవుతుంది. ఇది దేవుని అసెంబ్లీ. ఆమేన్. అసెంబ్లీ టైం మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో ఏం చేద్దాం? లేదా టైం మార్చేద్దాం, అసెంబ్లీ టైం మార్చేద్దాం. చెప్పండి, మీరు ఏదో చెప్పండి. అసెంబ్లీ టైము మీరు అందరు నిర్ణయించుకోండి. ప్రజాపక్షులకి ఇచ్చేసాను నేను, నా నిర్ణయం ఏం లేదు. నేను ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే మనం రాజకీయం చేయట్లేదు, దేవుని అందరూ స్తుతించాలనే ఆలోచనతో కానీ ఉన్నామండి. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పలు కొడతారా? దేవుని మహిమ కలుగును గాక. సరే, నేను ఇంతటితో విడిచిపెడుతున్నాను. హల్లెలూయా. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటారా? ఇంకా అక్కడ అంటున్నాడు 5వ వచనం, 4, 5 చూడండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని ఏం చేయాలి? చెల్లించుటకు ఆలస్యము చేయకుము. ఒకవేళ నువ్వు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే, ఒకవేళ నువ్వు ఏదైనా మనసులో అనుకుంటే, మనసులో అనుకున్నది కూడా దేవునికి తెలుసు అంటారా? ఒకవేళ నువ్వు సేవకునితో ఏదైనా చెప్తే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా చెయ్యాలా వద్దా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యం చేయవద్దు. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టము. ఎవరు బుద్ధిహీనులు? మాట ఇస్తారు, మాట తప్పిపోతారు. అది ఆయన దృష్టిలో ఎవరు? హల్లెలూయా. కాబట్టి నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపుకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. ఇది దేవుని అసెంబ్లీ, దేవుని సన్నిధి. దేవుడు ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనతో ఉన్న దేవుని మనం ఏం చేద్దాం? భయపడదామా? దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తున్నాను. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము, అంకిత్ అమ్మ ఆ గదిలోకి తీసుకెళ్ళి కూర్చో, లేదా బయట కూర్చో, పర్వాలేదు. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథము అందరూ తీశారండి? 11వ అధ్యాయం అండి. ఇక్కడ ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామందికి యోప్తా గురించి చాలామందికి తెలుసండి. యోప్తా తీశారు అందరూ కూడా. న్యాయాధిపతుల గ్రంథం చాలండి. అతడు గిలాదు వాడని మాట తెలుసు. మనం అంతా చదువుకుంటూ వెళ్తే చాలా సమయం అవుతుంది. అలాగే ఈ అధ్యాయంలో 28వ వచనం, అయితే అమ్మోనుల రాజు యొప్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యొప్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్సేలో సంచరించి గిలాదు మిస్సే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. చాలండి, చూద్దాం ఎంతమందికి అర్థమవుతుంది. యొప్తా ఎవరంటే గిలాదు వాడు. వింటున్నారా? అయితే ఈయన గురించి మనం ఏం నేర్చుకోవాలి? ఈయన గురించి మనం ఏం వినాలి? ఇతడు ఎవరంటే గిలాదు వాడు, ఎన్నిక లేనివాడు, గిలాదు వాడు. హల్లెలూయా. ఇప్పుడు గిలాదు వాడిన ఆ యొక్క యోప్తా దేవుని దూత దిగొచ్చి అంటుంది, గిలాదు వాడిన యోప్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. ఎవరండి? వేశ్యకుమారుడు. గిలాదు యొప్తాను కనెను. అతని తండ్రి పేరు గిలాదు, అతని ఊరి పేరు గిలాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అతని తండ్రి పేరు గిలాదు, ఊరి పేరు కూడా గిలాదు. ఈ గిలాదు వాడైన యొప్తా పరాక్రమ బలాఢ్యుడండి, అతడు వేశ్యకుమారుడండి. గిలాదు యొప్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే. యొప్తాతో నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు గనక, అంటే ఈ గిలాదుకి
వేరొక స్త్రీకి పుట్టినవాడు. ఎవరో? యోప్తా. మిగతా అన్నదమ్ములు అన్నారు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడివి, నువ్వు ఇక్కడ ఉండవద్దు, మీరు చదువుకోండి ఇంటికెళ్ళక, నీకు స్వాస్థ్యము లేదండ్రి. యోప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అన్నదమ్ముల నుండి యోప్తా ఎక్కడికి వెళ్ళిపోయాడు? టోబు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ టోబు దేశంలో నివాసం ఉంటూ అతడు ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అతడికి దేవుడు ఒక కుమార్తెనిచ్చాడు. హల్లెలూయా. అయితే మాటి మాటికి అమ్మోనీయులు ఏం చేస్తున్నారంటే, అమోరీయులు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్న కానాను బట్టి, హల్లెలూయా, ఎవ్వరూ కూడా ఆ అమోరీయులను ఓడించలేకపోలేదు. ఎందుకని? కారణం ఏంటంటే దేవుని యొక్క ఎన్నిక ఎవరి మీద ఉంది? గిలాదు కుమారుల మీద లేదు. గిలాదుకు వేశ్యకు పుట్టిన యోప్తా మీద దేవుని కన్ను ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఎవరిని ఎలా ఎన్నుకుంటాడో తెలియదండి. మనం మంచితనం ద్వారా మనల్ని ఎన్నుకోలేదు. గుర్తిస్తున్నావా? నువ్వు మంచివాడు, లేదా మంచి కులం నుంచి వచ్చేవాడిని, లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, నీకు మంచి సెక్షన్ ఉందని, మంచి చదువు ఉందని దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. మరి దేవుడు నిన్ను ఎలా ఎన్నుకుంటున్నాడు? ఎన్నిక లేని వారి దాంట్లోంచి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? అందుకే నీ కుటుంబంలో నువ్వు ఎన్నిక లేని వాడుగా ఉండవచ్చు, నీ కుటుంబ సభ్యుల్లో నువ్వు ఎన్నిక లేని వాడుగా ఉండవచ్చు. కానీ దేవుడి యొక్క ఎన్నిక ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఆయన మొదటగానే గొర్రె పిల్ల జీవంలో నిన్ను చూచాడు. నీ పేరు అందులో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాడు? దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. హల్లెలూయా. అయితే గమనించండి, ఇక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు కూడా అమోరీయులతో యుద్ధం చేస్తున్నారు కానీ ఓడిపోతూ ఉన్నారు. కానీ పరాక్రమ గల బలాఢ్యుడైన ఆ యొక్క యోప్తా, హల్లెలూయా, 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 దేవుడు అతన్ని ఎన్నుకుని ఇజ్రాయెల్కి న్యాయాధిపతిగా పెట్టాడండి. ఏమండి? ఎలా పెట్టాడండి? న్యాయాధిపతిగా. అంటే ఇజ్రాయెల్ ప్రజలను ఏలుబడి చేయాలంటే ఇజ్రాయెలే న్యాయాధిపతులుగా ఉండాలి. కానీ గిలాదు వేశ్యని వివాహం చేసుకుని ఆ కుమారుని కన్న తర్వాత దేవుడు అతన్ని ఎన్నుకుంటున్నాడు. అతనికి ఆ గిలాదుకు పుట్టిన పిల్లల్ని ఎవ్వరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు. యోప్తాను మాత్రం ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోప్తా నమ్మకమైన వాడు. ఈ యోప్తా యథార్థపరుడు. హల్లెలూయా. అయితే యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? అమ్మ చెప్పాలి. యోప్తా మీదకి ఎప్పుడైతే యెహోవా ఆత్మ వచ్చిందో అప్పుడు యోప్తా మొక్కుకుంటున్నాడంట. ఆ ప్రజలందరూ వచ్చి, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ, అన్నదమ్ములు అందరూ వచ్చి, మేము జయించలేకపోతున్నాం, వాళ్ళు మన పంటను పట్టుకుపోతున్నారు, మా ఆస్తులు పట్టుకుపోతున్నారు, నీవే మాకు నాయకుడిగా ఉండు అని యోప్తాను ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. ఇప్పుడు యోప్తా వారికి న్యాయాధిపతిగా నిర్ణయించబడి ఉన్నాడు. ఎన్నిక లేనివాడు న్యాయాధిపతిగా నిర్ణయించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 28 చదువుకున్నాం మనం. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించి గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగిను. అప్పుడు యెఫ్తా యెహోవాకి ఏం చేశాడు? మొక్కుకున్నాడు. ఎట్లనగా, అందరూ బైబిల్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిత్యముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. గుర్తుపెట్టుకోండి, ఏమగును? ప్రతిష్ఠిత మగును. హల్లెలూయా, హల్లెలూయా. మరియు అని పెట్టాడు అక్కడ. అంటే మరియు అంటే దాని అర్థము లేదా, దహన బలిగా దానిని అర్పించదను. చాలామందికి యోప్తా కుమార్తెను దేవునికి బలిగా ఇచ్చేశాడు అని అనుకుంటారు. అవునా కదా అమ్మ? చెప్పండి, ఎంతమంది అలా అనుకుంటున్నారు? యోప్తా తన కుమార్తెను దేవునికి బలిగా అర్పించాడని. నా మాటలు అర్థమవుతున్నాయా?
నా ముందు ఏదైతే వస్తుందో దాన్ని నేను ప్రతిష్ఠ చేస్తాను, దాన్ని దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. అతడు యుద్ధంలో గెలిచి వచ్చుచున్నప్పుడు ఎవరైతే మొదట వస్తారో లేకపోతే ఏది వస్తుందో అది నేనేం చేస్తాను, యెహోవాకు ప్రతిష్ఠ చేస్తాను, దాన్ని యెహోవాకు బలిగా దహన బలిగా అర్పించేస్తానన్నాడు. ఆమేన్. ఇప్పుడు యాఫ్తా ఆ మాటను మొక్కుకొని ఇప్పుడు యుద్ధంకి వెళ్తున్నాడు అమ్మోనీయుల మీదకి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యోప్తా అమ్మోనీయులతో యుద్ధం చేటుకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించును. అండి అండి అందరు ఇక్కడ ఉన్నారండి? వింటున్నారా? హల్లెలూయా. అంటే మొక్కుకొనుట ద్వారా దేవుడు తన కార్యాలు చేస్తాడంట. మొక్కుబళ్ళు కోరడైనా కానీ నువ్వు మొక్కుకుంటే కార్యాలు చేస్తాడు. అంటే మొక్కుపోతే కార్యాలు చేయడా? చేస్తాడు. నీ అవసరాన్ని బట్టి నువ్వేం చేస్తావు? మొక్కుకుంటావు. మన అవసరాన్ని బట్టి. ఇంకా చెయ్యి దాటిపోతుంది, నాకు ఇంకొక అవకాశం మరొకటి లేదు, అయితే నువ్వు ఇస్తే నేను నీకు ఇస్తాను. ఇక్కడ మోషే గారు ఉన్నారు మన మధ్య. నాకు ఎప్పుడు తన సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటారు. ఓ రోజున ప్రార్థన చేసుకుంటూ అప్పుడు ఏటలు లేవంట, బోట్లకి ఏటలు లేవంట. కనీసం 5,000 సంపాదించడం కష్టం. ఒక ఏటకి 5,000 రావాలంటే కష్టం. అయితే ఆ రోజుల్లో వేసవి కాలంలో ఇంకా లాస్ట్ ఏటల మాట. ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంకా బోట్లు కట్టేసుకోవాలి పరిస్థితి. ఏటలు లేవు, ఎవరికి పడట్లేదు. చర్చిలో ప్రార్థిస్తున్నాడంట, ప్రభువా నాకు ఏటలు లేవు, నువ్వు కానీ నాకు ఎంత ఇస్తావో దానిలోంచి నేను ఒక వాట ఇస్తాననలేదు. ఏమన్నాడండి? ఎంతమందికి అర్థమైంది? సగం ఇస్తానన్నాడంట అండి. దేవునికి స్తోత్రం. ఇంచుమించు ఈ మాట జరిగి ఒక 20 కాదండి, ఒక 30 సంవత్సరాల పైనే అవుతుంది అనుకుంటు నాకు తెలిసి. 30 సంవత్సరాల క్రితము 5,000 అంటే ఎంత అండి అమ్మా స్నేహిత? 5,000 అంటే అప్పుడు ఎంత వాల్యూ అమ్మా? ఒక ఇళ్ళ స్థలమే వచ్చేది. ఇళ్ళ స్థలము ఇంచుమించు 15-20 సంవత్సరాల క్రితము ఆనందపాలు వాళ్ళ ఇంటి దగ్గరలో 5,000కి 7,000కి ఆ మూలలో వచ్చేసి స్థలాలు. అప్పుడు ఆయన మొక్కుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మొక్కుకొని ప్రార్థించినప్పుడు ప్రభువా ఎవరికి లేవు ఏటలో, అయితే ఇదిగో మేము పోషించబడాలి, నువ్వు నాకు ఎంత ఇస్తే అంతలో నేను సగం ఇస్తానని చెప్పాడు. ఇచ్చిన తర్వాత ఏటకు పంపించారు. ఈయన ఆరాధనకు వచ్చేసాడు. ఏటకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే వచ్చేసారు. ఆ తర్వాత ఏటను ఫినిష్ చేసుకుని వాళ్ళు అమ్మేసుకున్నారు. అమ్మేసిన తర్వాత వాళ్ళకి ఉంటారు కదా పెట్టుబడి పెట్టేవాళ్ళు అండి వాళ్ళు. ఆ పెట్టుబడిదారుల దగ్గర డబ్బు ఉందన్నమాట. వాళ్ళు డబ్బు తీసుకున్నారు. ఈయనకి ఇవ్వవలసిన అమౌంట్ ఈయనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారండి మీ చేతికి? 10,000 ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. అంటే 10,000 అంటే 30 సంవత్సరాల క్రితం ఎంత అండి? ₹1,00,000 అనుకో. ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు అందులో ఆయన ఏం చేశాడంటే నేను దేవునికి మొక్కుకున్నాడు. 10,000 నుంచి ఎంత ఇవ్వాలనుకున్నాడు? నేను నీకు 10,000 ఇస్తాను, నువ్వు నాకు ఎంత ఇస్తావని దేవుడు మాట్లాడాడంట. ఆయన ఏదో అనుకున్నాడు, ఇస్తాడో లేదు చూద్దాంలే అనుకుని. కానీ దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారంగా అందులో సగం తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇచ్చాడు కాబట్టి ఆ సాక్ష్యం ఇప్పుడు కూడా పనిచేస్తుంది, సాక్షిగా నిలబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దాని సాక్ష్యం ఆయన సాక్ష్యం చెప్పడం కాదు, తన భార్య ఇక్కడే ఉంది. మీరు అడగచ్చు. ఆ ఇచ్చే సమయంలో మరి మేమైతే చిన్నపిల్లలం అప్పటికి, ఇంకా మాకు మహా అయితే ఒక 8-10 సంవత్సరాల వయసు ఉంటుందేమో. కానీ ఆ సాక్ష్యం ఏమవుతుంది ఇప్పటికి చెప్పుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని చెప్తున్నారంటే ఈ యాఫ్తా అడుగుతున్నాడు ఏమనంటే ఆ యుద్ధములో నాకు విజయమునిస్తే నా ఎదుట ఏదైతే వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠ చేస్తాను, దాన్ని నేను దహన బలిగా అర్పిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? మీరందరూ ఎంతమంది వాక్యం అర్థం చేసుకుంటున్నారు? మీరు అర్థం కాకపోతే ఏం చేయాలి? అడగాలి.
అబ్రాహాం గురించి ఒక మాట చెప్తాను. యాప్తా గురించి జస్ట్ అలా పక్కన పెట్టండి, మర్చిపోదు, మళ్ళీ గుర్తు చేస్తాను. అబ్రాహాం ఏం చేశాడు? దేవుని నమ్మాడు. నమ్మాడా లేదా? దేవుడు అతన్ని నీతిగా ఎంచాడు. ఆమేన్. ఇప్పుడు అబ్రాహాంకి ఇవ్వబడిన కుమారుడు, ముందు వారం అదే కదా వాక్యం. అబ్రాహాంకి ఇవ్వబడిన కుమారుడిని దేవుడు ఏమన్నాడు? ఇచ్చిన దేవుడే మళ్ళీ తిరిగి ఏమన్నాడు? బలిచ్చమన్నాడు. ఇచ్చామంటే అబ్రాహాం ఏం చేశాడు? వెనకాతలు మళ్ళీ ఆలోచించలేదంట. అమ్మ వింటున్నారా? వెనకాతలు మన ఆలోచన ఎలా ఉంటాయో నేను మొన్న చదివినిపించానా? అదేంటి ప్రభువా మాకు 70 సంవత్సరాల వయసులో చెప్పావు అని సాగదీసుకుని ఆయన ఏం చెప్పలే. మనమైతే అదేంటి ప్రభువా 25 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసావు, మా భార్య గర్భం ముగిపోయింది, ఇంకా మాకు ఇంకేముంది, మాకు అవకాశం లేదు, నువ్వు ఇచ్చిన కుమారుడు ఇచ్చామంటున్నావు, ఇచ్చేత నాకు ఇంకేంటి, ఎలా వస్తారో ప్రజలు అని ఏమైనా డౌట్లు వేసుకున్నాడా? డౌట్లు వేసాడా? అడిగాడు దేవుడు. 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుని అడిగినప్పుడు 115 వయసు అంట. ఎవరిది? అబ్రహాంకి. అప్పటికి 14-15 సంవత్సరాల అబ్బాయిని తీసుకెళ్ళి ఏం చేశాడు? మోరియా పర్వతం మీదకి తీసుకెళ్తుంటే ఇస్సాకు అడిగాడు అంటే ఏమని, ఏది తండ్రి గారు ఎక్కడుందో గొర్రె అని అంటే ఆయన ఏమన్నాడు? యెహోవా ఈరే. పని వాళ్ళతో ఏం చెప్పాడు? మేము వెళ్ళి మళ్ళీ అక్కడ బలి అర్పించి ఎవరిని అప్పగిస్తారు? వీళ్ళకి ఏమో అర్థం కావట్లేదు. కూడా ఏమి తీసుకెళ్తున్నారు? కట్టెలు మాత్రమే తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. కట్టెలు మాత్రమే మోస్తున్నాడు ఇస్సాకు. పైకి వెళ్ళారు పర్వతం మీదకి. పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళీ రాళ్ళు పెట్టి ఏం చేశాడు? 12 రాళ్ళు పెట్టి బలిపీఠాన్ని కట్టాడు. కట్టి దాని మీద కట్టెలు పేర్చి ఇప్పుడు ఇస్సాకుని అందు మీద ఏం చేస్తున్నాడు? పరుండు పెడుతున్నాడు. అయితే ఇస్సాకుని ఏం చేశాడంట? బంధించాడంట. ఏమే లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధించి ఏమంటున్నాడు? అబ్రాహాం అంటే ఎలా చెప్పాడంట? హల్లెలూయా. ఆమె ఇంటికాడ తన సారాకి చెప్పాడా? ఎందుకు? ఒక వర్తమానం అంటున్నాడు. ఏమిటంటే ఆ మెసేజ్ పేరు నేను చెప్తున్నాను. యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే వర్తమానంలో అబ్రాహాం ఎలా చెప్పాను, దాన్ని అతడు షారాకు చెప్పలేదు. ఏలయనగా షారా బలహీనమైన ఘట్టం, నిజమేనా? కాబట్టి ఆయన ఎలా అన్నాడు? అబ్రాహాము, నేను నీకు ఇచ్చిన ఆ చిన్నవాణిని తీసుకున్నాను, అనేక జన్మలు తండ్రిగా చేయబోచిన ఆ చిన్నవాణిని ఈ రాత్రికి నేను నీకు దర్శనం చూపు కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ అతన్ని ఏం చేయాలి? వధించు అన్నాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడకుండా అబ్రాహాం ఏం చేశాడు? తన భార్య కూడా చెప్పకుండా ఏం చేశాడు? అమ్మ వింటున్నారా? ఈ లోపలనంట శత్రువు వచ్చి యేసే దగ్గరికి అడుగుతుందంట. ఏంటి నువ్వు అడిగితే అబ్రహాం ఇచ్చేస్తాడా? 100 సంవత్సరాల్లో పుట్టిన కుమారుని ఇచ్చేస్తాడా? అమ్మ వింటున్నారా? అప్పుడు దేవుడు అన్నాడంట, అతడు చేనుది చూడు అన్నాడంట. ఏమండి, దేవుడి దగ్గరికి దెయ్యం వెళ్తుందా? వెళ్దా? యోబు కోసం వెళ్ళలేదా? సౌలు కోసం వెళ్ళలేదా? మరి నీ కోసం వెళ్దా? నువ్వు భక్తిగా ఉంటే అక్కడికి వెళ్దా? అంత యథార్థపరుడా అని అక్కడ ఏం చేస్తుంది? సాగతేసుకుని రాగం పలుకుతుందంట. అక్కడ నువ్వు అడిగితే ఇచ్చేస్తాడా? ప్రవక్త అంటున్నాడు, నువ్వు చూడంతే. జస్ట్ ఏంటి? విజయోత్సవ దినము అనే వర్తమానం చెప్తున్నాడు. విజయోత్సవ దినము నిజమేనండి. అబ్రాహాముకి అది ఏంటండి? విజయోత్సవ దినము. ఆయన అబ్రాహాము నమ్మాను. ఎవరు నమ్మారు? మరి ఇప్పుడు మనల్ని నమ్ముకున్నట్లుగా ఆయన ఉన్నాడా? నేను చెప్తున్నాను నిజంగా, నా కానీ ఆయన నమ్ముకుంటే నేను ఆయన ఒమ్ము చేస్తానండి. నా మాటలు అర్థమవుతున్నా? నన్ను కానీ ఆయన నమ్ముకుంటే నేను ఆయన ఒమ్ము చేస్తానేమో. అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందండి? కానీ అబ్రాహాము ఒమ్ము చేసే వ్యక్తి కాదు, నమ్మకం మీద నిలబడే వ్యక్తి. అందుకే అబ్రాహాముని ఆయన ఏం చేశాడు? అబ్రాహాముని అంటే దేవుడే అబ్రాహాము నమ్మాడంటే, దేవుడే అబ్రాహాముని నమ్మాడు. ఇప్పుడు నిన్ను నమ్ముతాడు ఆయన? నమ్మడా? ఏమి జరిగినా, ఏమి చేసినా, ఏమి జరిగినా, ఏమి చేసినా నువ్వు ఆయన ఏం చేయాలి? ఎప్పటి వరకు? మరణం వరకు, చివరి శ్వాస వరకు, ఆకర్షణ వరకు నువ్వు ఆయన నమ్మవలసిందే.
దేవునికి స్తోత్రం. ఓ నిశ్చయంగా అబ్రాహాము కూడా దేవుని నమ్మాడా లేదా? సందేహం లేకుండా. అయితే సాతానుతో దేవుడు ఇలా చెప్తున్నాడంట. సాతాను వచ్చిందంట దేవుడి దగ్గరికి. సాతానుతో దేవుడు ఇట్లా చెప్పును, అతడు నన్ను ప్రేమించుచున్నాడని నీకు రుజువు చేసేదని అంటున్నాడండి. ఏంటండి? దేవుడే సాతానికి ఏం చేస్తున్నాడు? అబ్రాహాము కోసము రుజువు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను దాన్ని వాగ్దానం చేసితిని గనుక అతడు ఆ వాగ్దానము నమ్ముచుండును అని చెప్పెను. కావున దేవుడు చెప్పిన దినమున అతడు తన సొంత కుమారుని పర్వతం పైకి తీసుకుని వెళ్ళి తన చేతులతో వెనక్కు కట్టివేసెను. హల్లెలూయా. నీకు తెలియనా? చిన్న ఇస్సాకు అనుమానం కలిగింది. నిజమేనా? ఆ చిన్న ఇస్సాకు ఏమైంది? అనుమానం వచ్చింది. అతడు చెప్పాడు. హల్లెలూయా. అందుకు తండ్రి ఏంటి గొర్రెపిల్ల ఏదనంటే, నా కుమారుడా ఆ గొర్రెపిల్ల ఎవరికి అద్దది నీవే అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అది నీవే అనగానే కొడుకు ఏం చేశాడు? ఏమన్నాడు? నా చేతులు గట్టిగా కట్టే, నేను ఒకవేళ విదిలించేసుకుంటానేమో, నేను దేవునికి బలైపోవడం ఇష్టమే, నా చేతులు గట్టిగా పట్టే తండ్రి, నా పెదవులను కూడా మూసే, నా నోటిని కూడా మూసే, మాట్లాడకుండా నన్ను గట్టిగా కట్టే. ఇప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుని తన చేతులతో కాళ్ళు చేతులు కట్టి ఆ మూతిని ఆ నోటిని మూసి కత్తి తీసుకుని పైకి ఎత్తుతుంటే ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? చెప్పండి. కడుపును పుట్టిన కొడుకుని ఎవరైనా చేయగలరండి? ఈ ప్రపంచం మీద ఎవరైనా చేయగలరా? కొంతమంది చేస్తున్నారండి దుర్మార్గులు. ఆస్తుల కోసం ఇలా బలి ఇచ్చేస్తావా? వచ్చేస్తుంది. మళ్ళీ వెనకాల ధనం వచ్చేస్తుంది. మళ్ళీ ఇచ్చే ధనం వచ్చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదండి, దేవునికి ఇచ్చుట అనేది యథార్థంగా చేయాలి. అక్కడ ఏమీ ఆశించలేదు అబ్రాహాము. ఏమైనా ఆశించాడండి? కానీ ఇక్కడ ఈ లోకము ఆశించి బిడ్డలు ఇస్తున్నారు, ఆశించి బిడ్డలు చంపేస్తున్నారు. డబ్బుకు ధనముకు ఆశించి వారి బిడ్డలు ఏం చేస్తారు? అగ్నిలో పాడేస్తున్నారు. నిజమేనా? అగ్నిలో పాడేయడం కాదండి, వాళ్ళు చేతులు కాళ్ళు కట్టి ఆ వయసులో చిన్న పిల్లలను కాదండి, 14-15 సంవత్సరాల వయసు అంటే అప్పటికి ఆ బిడ్డకి ఏమవుతుంది? జ్ఞానం ఉండదా? విధేయుడై ఉన్నాడు. ఇస్సాకు విధేయుడై తండ్రి మాటకు లోబడ్డాడు. ఓ నిశ్చయంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దీనిని విడిచిపెట్టుతావని తలంచుట అది ఎటువంటి వ్యత్యాసం కలిగించదు. నీవు ప్రతిదానితో సహవాసం విడిచిపెట్టుదివి. హల్లెలూయా. వింటున్నావా? ఆమేన్. ఈరోజు మనము దేవునితో సహవాసం విడిచిపెట్టకూడదు. కానీ ఈరోజు ప్రజలే దేనికి అలవాటు పడిపోయారు? లోక వ్యసనాలకి. హల్లెలూయా. అన్ని వ్యసనాలకి అలవాటు పడిపోయి వాక్యానికి దూరం అయిపోయి వాక్యానికి విధేయులు అవ్వలేకపోతూ ఉన్నారండి. హల్లెలూయా. కానీ ఇస్సాకు తండ్రికి విధేయుడై ఉన్నాడు. అబ్రాహాము దేవునికి విధేయుడై ఉన్నాడు. ఇప్పుడు అందుకే నేను చాలా చెప్తున్నాను, మీ పిల్లలు మీ మాట వింటలేదా? దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట వింటలేదు. నువ్వు దేవుని మాట వింటేనే నీ కుమారుడు నీ మాట వింటాడు. నువ్వు దేవుని మాట వింటేనే. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు దేవునికి లోబడ్డాడు, ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు, తండ్రి అంటే ఇస్సాకు అబ్రాహాముకు లోబడ్డాడు, అబ్రాహాము దేవునికి లోబడ్డాడు. ఈ లాజిక్ ఎక్కడైనా మిస్ అవుతుందా? మరి నీ పిల్లలు నీకు లోబడట్లేదంటే కారణం నువ్వు తండ్రికి లోబడట్లేదు. నువ్వు తండ్రికి లోబడాలి, ఆ తండ్రి అయిన దేవునికి లోబడాలి. నువ్వు లోబడినప్పుడు నీ కుటుంబం అంతా నీ లోగడ్లోకి వచ్చేస్తుంది. నీ కుటుంబం అంతా నీ లోగడ్లోకి వచ్చేస్తుంది. నీకు ఇంకా నీ బిడ్డ నీ భర్త మారు మనసు పొందబోవడానికి కారణం నువ్వు ఇంకా దేవునికి ఏదో సమర్పించుకోలేదు. నువ్వు ఇంకా ఏదో దేవునికి సమర్పించుకోలేదు. అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా నువ్వు వాక్యానికి లోబడు. ఒకసారి ఆమేన్ అంటారా? హల్లెలూయా. నువ్వు వాక్యానికి ఏం చేయాలి? లోబడితే ఎలా ఉంటారో తెలుసా అండి? వాక్యాన్ని ప్రేమిస్తారండి, వాక్యాన్ని ఇష్టపడతారండి. కోటాలు పెడుతున్నప్పుడు కూడా, పాస్టర్ గారు ఆ కోటాలు లేకపోతే మాకు జీవం లేదు. నిజమేనండి. ఇప్పుడు 2-3 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు మన ఇంట్లో పెళ్ళి లేదు, కార్యక్రమం లేదనుకోండి, మీకు ఎలా ఉంటుందా ఇంటికి? చెప్పండి, ఎలా ఉంటుంది? ఏం ఫంక్షన్ అవ్వట్లేదు, ఏది జరగట్లేదు, ఏమీ అద్భుతం జరగట్లేదు, ఏంటి
బోడి పడిపోయిన ఇల్లాగా మా రోజు పనికి వెళ్తున్నాం, వస్తున్నాం, కూర్చుంటున్నాం, వస్తున్నాం, తింటున్నాం, కూర్చుంటున్నాం. ఇంక ఇలాగే ఉంటుంది. కానీ ఆ ఇంట్లో వివాహం అయినప్పుడు హడావుడి ఎలా ఉంటుంది? ఎంత ఆనందంగా ఉంటుంది? అదే దేవుని యొక్క కూడిక కూడా. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! కాబట్టి దేవుని ప్రార్థనలు మనం మిస్ అవ్వకూడదండి. అబ్రాహాము మొక్కుకున్నాడు, దేవునికి ఏం చేశాడు? ఇచ్చేసాడండి. ఇచ్చాడా లేదా? చెయ్యెత్తాడు, ఎత్తగానే దూత వచ్చామన్నాడు, అబ్రామా ఆగు, నీ ఒక్కడైనా నీ కుమారుని నాకు వెని తీయక. అంటే అక్కడికి వచ్చింది ఎవరు? దేవుడే వచ్చాడండి, ఎవరిని పంపలేదు. హల్లెలూయా! ఇస్సాకుకు ప్రతిగా అక్కడ ఒక గొర్రె పిల్లను ఉంచాడు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు కానీ కల్వరి శిలువలో మరణించిన క్రీస్తు యేసు. హల్లెలూయా! ఇస్సాకుకు ప్రతిగా బలైపోయిన గొర్రె పిల్ల. నేను ఒక మాట చెప్తానండి, ఆయన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి మనకి? కమెంట్స్ ఏంటండి? 10 ఆజ్ఞల్లో నరహత్య చెయ్యవద్దు. మరి చెయ్యవద్దని చెప్పిన వాడు ఇస్సాకుని ఎందుకు బలిగా అడిగాడు? అక్కడ నరహత్యను, అది నరహత్య కాదు అది. అక్కడ దహన బలిగా అర్పించడానికి తీసుకెళ్ళాడు. దేవుడు అడిగాడు, గిఫ్ట్ అడిగాడు, నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నాకు ఎంత ఇస్తావు? ఇస్తావా లేదా అని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షా కాలంలో అబ్రాహాం గెలిచాడు. ఓ మృతుల్లోంచి తిరిగి సజీవునిగా పొందుకున్నాడు అంటే ఇస్సాకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! మనం ఏం చేద్దాం? ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఒక మాట చెప్తాను. పాస్టర్ పీటర్ గారు మీ అందరికీ పరిచయమే, దేవునికి స్తోత్రం. ఆయన మాతో అన్నాడు, ఒక బ్రదర్ అంటండి చెరువులు వేసాడంట, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడంట. ప్రార్థన చేయమంటే వెళ్ళి ప్రార్థన చేశాడంట. పంట వచ్చిన తర్వాత ఇంచుమించు 5 లక్షలు లాభం వచ్చిందంటండి. లాభం వస్తే ఏం చేశాడు? 5 లక్షల్లో భాగము తీసుకొచ్చి దేనికి నేను అనుకున్నాను అని పాస్టర్ గారికి తెచ్చి ఇచ్చేసాడు. ఎంత? 50,000 ఇచ్చేసాడు. తర్వాత ప్రభువా నాకు ఇంకా ఇస్తే నేను నీకు ఇంకా ఇస్తానన్నాడంట. ఆ తర్వాత ఆయనకి 9 లక్షలు వచ్చిందంట. 9 లక్షలు వస్తే ఏం చేశాడు? 90,000 తెచ్చాడంట. 90,000 ఇచ్చాడంట. ప్రభువా నేను ఇస్తున్నాను, నువ్వు నాకు ఇస్తున్నావు, ఇదిగో నాకు ఇంకా ఇవి ప్రభువా అని అంటే తర్వాత 1,00,000 పెంచాడంట. దేవుడు ఏం చేశాడు? 1,00,000 పెంచాడంట. పెంచితే ఎంత వచ్చింది? 10 లక్షలు వచ్చింది. 1,00,000 పెంచు 1,00,000 పెంచాడు. ఒకేసారి పెంచేస్తాడు దేవుడు. ఇచ్చేస్తాను, బలి ఇచ్చేస్తాడని ఒకేసారి పెంచేస్తే నువ్వు కూడా ఏం చేస్తావు? భుజాలు ఎక్కేస్తావు. అవునా? 10 లక్షలు ఇచ్చాడంట. ఆ పంట పండింది, 10 లక్షలు వచ్చిందండి చేతికి. ఒరే, 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేలా. ఎవరికి ఇవ్వాలి అసలు? ఇవ్వాల్సింది దేవుడికి. ఏమనుకున్నాడు? పాస్టర్ గారికి ఇచ్చేలా. వద్దులేని ఒక 60,000 70,000 అట్టుకెళ్ళి ఇచ్చాడంట. అమ్మ వింటున్నారా? ఎంత తగ్గింది? మళ్ళీ పంట వేసాడంట. పంట వేసిన తర్వాత నువ్వు ఇచ్చింది ఎంత? 60 70 ఇచ్చావు, 7 లక్షలు వచ్చింది. ఇదేంటి? మొన్న 10 లక్షలు వచ్చింది, అంతకుముందు 9 లక్షలు వచ్చింది, ఇప్పుడు 7 లక్షలు వచ్చింది. పాస్టర్ గారి దగ్గర పోయి అడిగాడంట, పాస్టర్ గారు పెట్టుబడి ఎక్కువ పెట్టాను పాస్టర్ గారు, నాకు 7 లక్షలు వచ్చింది, ముందు 10 లక్షలు వచ్చింది, అంతకుముందు 9 లక్షలు వచ్చింది, నిజం ఒప్పుకో బ్రదర్, నిజం చెప్పానంటే, పాస్టర్ గారు 10 లక్షలు వచ్చినప్పుడు మీకు నేను 70,000 ఇచ్చానండి, 30,000 అవ్వలేదండి. అంతే, నువ్వు ఇచ్చిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మోషే గారు సగానికి ఇస్తాను అన్నాడు, అందుకే ఏం చేశాడు? నీకు 10,000 ఇస్తాను, నువ్వు నాకు ఎంత ఇస్తావు అని అడిగాడు. అడిగితే ఏమన్నారు? సగం ఇస్తానని చెప్పాడు, ఇచ్చేసాడు. అయితే ఆయన ఇప్పుడు ఇందాక సాక్షులు ఏమన్నారు? నేను ఇల్లు కట్టుకుని నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద, నిజమే, మంచి మాస్టర్లు అయిపోయి ఆయన దగ్గర చిన్న కుర్రోళ్ళగా పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఆయన దగ్గర ఏమైపోయారు? వాండర్లు అయిపోయారు. ఆయన ఎందుకు ఎదగలేదు? ఎదగకపోవడానికి కారణం అది కాదు, దేవుడి చిత్తం ఒకటి ఉంది. మన శారీరకంగా ఎదగచ్చు, కానీ అలా ఎదిగినప్పుడు దేవుని మర్చిపోతామేమో. ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు అబ్రహాము గుడార్ల మధ్యలో తిరిగినట్లుగానే మనం ఏం చేయాలి? నిలువరమైన పట్టణం కొరకు ఎదురు చూడాలన్న ఆశతో, దేవునికి స్తోత్రం. అతను ఎంత ఆస్తిపరుడు అండి? 118 మందికి జీతాలు ఇస్తూ 118 మందికి రోజు భోజనం పెట్టి గొర్రెలు మేపుతున్నాడు అంటే ఎంత ఉన్నత అధికారండి. నిజమేనా? అలాంటి వాడు పెద్ద బిల్డింగ్లు కట్టుకుని జీవించలేదే, గుడారంలో తిరిగాడు. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు దేవునికి ఇస్తే ఎలా ఇవ్వాలి? నమ్మకంగా. అంతేనంటారా?
దేవునికి స్తోత్రం. యాప్తా కుమార్తె గురించి చెప్తాను. ఇంకా పొందుకున్నాడా? యాప్తా కుమార్తెని ఇప్పుడు యాప్తా యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నాడా? అది చదివి మనం ముగించుకుందాం. ఆ మాట చదవండి. నాకు ఇంకో సమయం ఎందుకు సరిపోవట్లేదు? మీరు తొందరగా రావట్లేదు. నేను ముగించేయాలి ఈ టైంకి. అవునా కదా? చూడండి అక్కడ ఏమన్నాడు. యాప్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె 34 వచనం, అతని కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతను ఎదుర్కొను. ఆమె గాక అతనికి మగ సంతానమే ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివే. నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుతీయలేననగా, ఆమె నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివి వింటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు, నీ నోటి నుండి వచ్చిన మాట ప్రకారం నాకు చేయము. దేవునికి స్తోత్రం. గనుక ఇంకేమన్నది, యెహోవా నీ శత్రువుని అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనేను. మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టు. అమ్మా ఎన్ని నెలలు? 2 నెలలే. 2 నెలలు నన్ను విడిచిపెట్టు. నేను ఏం చేస్తాను? బాగా ఎంజాయ్ చేసి వస్తాను అందా. బాగా డాన్సింగ్ చేసుకుని, బాగా క్లబ్బులకి తిరిగి వ్యభిచారం చేసి వస్తానని చెప్పిందా? మరి 2 నెలలు దేనికి అడిగింది? యమనస్తురాలు 16 సంవత్సరాల అమ్మాయి ఎందుకు అడిగింది అని అంటే, ఆమె తన కన్యత్వం కొరకు మరిచిపోవడానికి 2 నెలలు అడిగింది. బైబిల్లో ఆమె గురించి ఏమని రాయబడిందంటే, ఆమె పురుషుని ఎరుగనది. పాత నిబంధనలో పురుషుని ఎరిగిన స్త్రీ ఎరుగనది ఎవరు? యాప్తా కుమార్తె. క్రొత్త నిబంధనలో పురుషుని ఎరగని స్త్రీ ఎవరు? మరియా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందని? హల్లెలూయా. కాబట్టి ఆమె నా కొరకు చేయవలసింది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టు, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద నాట్యమాడతామని చెప్పారా? డాన్సింగ్ చేస్తామని చెప్పారా? విందు పార్టీలు చేసుకుంటాం, పార్టీలకు వెళ్తాం, అప్పుడు ఇచ్చే నన్ను అన్నదా? చెప్పండి, చెప్పండి. అక్కడ అసలు ఆమె భయం ఏంటి? ఇక నా తండ్రి నన్ను దేవునికి ఇచ్చేస్తాడు కాబట్టి నేను ఎంజాయ్ చేసి వచ్చేస్తాను లోకంలో అని అనుకుందా? ఒరే నువ్వు 2 నెలల్లో చచ్చిపోతావు అని ఎవడన్నా నీకు చెప్తే నువ్వేం చేస్తావు? నిజం చెప్పండి. ఏం చేస్తావు? పిచ్చెక్కిపోతావా? కొంతమంది ఏం చేస్తారు? చేయవలసిన కార్యాలన్నీ అనుభవించు రాజా, అనుభవించు రాజా అంటూ మొత్తం ఏం చేస్తారు? పుట్టింది ఎందుకు? ఇంక ఇదే పాఠం పెట్టుకుని ఏం చేస్తారు? మొత్తం అనుభవించవలసిన అన్నీ అనుభవించి ఇప్పుడు తీసుకో నన్ను. ఎవరికి కావాలి నువ్వు? పాడైపోయిన తర్వాత నువ్వు అవసరం లేదు ఆయనకి. ఆమె తన కన్యత్వం గురించి ఎక్కడ ప్రలాపిస్తుంది? కొండపైకి ఎక్కి 2 నెలలు ప్రార్థన చేసిందంట. దేని కొరకు? తన కన్యత్వం కొరకు. ఆమె ఎవ్వరిని ఎరుగలేదు. అంటే ఆమె ఎంత యథార్థంగా ఉందో బైబిలు. ఆమె గురించి మనం పాఠాలు నేర్చుకోవచ్చు అంటారా? అమ్మ చెప్పండి. ఆమె గురించి సాక్ష్యం వినొచ్చు అంటారా? అది కన్యత్వం అంటే, కాపాడుకున్నట్టు అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువు, నేను నా చెలికత్తెలు పోయి కొండల మీద ఉండి నా కన్యత్వము గూర్చి ప్రలాపించిన తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వం గూర్చి ప్రలాపించును. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసును. ఆమె పురుషుని, అక్కడ రాయబడింది ఉందండి, ఆమె పురుషుని ఎరగనలేదు. ప్రతి సంవత్సరం ఇజ్రాయేల్ కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యాఫ్తా కుమార్తె కొరకు ప్రసిద్ధి చేయుట కద్దు. ఆమెను జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యెహోవాకి ఏం చేస్తున్నాడు? 1 ప్రతిష్ఠ చేస్తున్నాడు. 2 దహన బలిగా. అయితే మరి ఆమెని దహన బలిగా ఇచ్చాడంటారా? దాని అర్థం ఏంటో అక్కడే ఉందండి. ప్రతిష్ఠ మగును లేదా, మరియు అంటే దాని అర్థం ఏంటండి? లేదా దహన బలిగా
రెండే అన్నాడు. వచ్చేది మనిషి అయితే దహన బలిగా అర్పించడు. వచ్చేది గొర్రెపిల్ల అయితే దహన బలిగా అర్పిస్తాడు. వచ్చేది మనిషి అయితే ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్ఠించడం ఏంటి? ఇంకా దేవుని సన్నిధిలో ఆమె ప్రతిష్ఠ చేయబడింది. ఇంకా ఆమె తన జీవితాంతము దేవునికి ప్రతిష్ఠించబడింది. ఆమెకి భర్త ఎవరు? ఇంకే పురుషుని ఎరగకుండా ఆమె జీవితాంతము దేవుని సన్నిధిలో బ్రతికి ఉన్నది. దేవునికి పరిచర్య చేసుకుంది. దేవునికి సేవ చేసుకుంది. ఆమె యొక్క ఆ వ్యాయామపు ఆలోచనలన్నీ కూడా ఆమె ఏం చేస్తుంది? ఆ 2 నెలలు ప్రార్థనలో, అంటే ప్రార్థన ఏం చేస్తది? మనలో ఉన్న ప్రతి బలహీనతలో, మరి 5 రోజులు ఉపవాస ప్రార్థనలు దేనికి పెట్టాం? మనలో ఉన్న బలహీనతలు. 5 రోజులు సరిపోదండి. సరిపోదండి. 2 నెలలు ఆమె ప్రార్థన చేసిందంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? సీమోన్ గారు మనకి 10 రోజులు పెట్టారండి. ఇప్పుడు ఇది ఏడో రోజా? ఆరో రోజో? ఏడో రోజు. ఇంకో 3 రోజులు జరుగుతాయంట. నన్ను కూడా పిలిచారు రమ్మని. నాకు కుదరదు బాబాయ్. సారీ అనన్నా. అంటే ఈసారి ఉపవాస కూటాలు పెడితే ఎప్పుడు పెట్టాలి? పగలు పనిలోకి వెళ్ళిపోతున్నారు కదా! సాయంత్రం పెట్టాలి. మిమ్మల్ని అందరిని సన్నిధిలో చూడాలంటే ఏం చేయాలా? పగలంతా తినేయండి. సాయంత్రం 6 గంటల నుంచి మానేయండి. బావుంటది కదా! బాగోదా? వద్దన్నా. ఉండలేరా? ఎందుకు? అలా ఈజీగా ఉంటది కదా! పడుకుంటారు. పనికెళ్ళొచ్చి పడుకుంటారు. హల్లెలూయా! కానీ ఆమె 2 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఆమె కన్యత్వానే మర్చిపోయిందంట. అందుకే తన తండ్రి ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. ఏడుస్తున్నాడు. బట్టలు ఎందుకు చింపుకున్నాడు? నాకు మగపిల్లలు లేరు. నాకు ఇంకా ఆడపిల్లలు లేరు. ఉన్నది నువ్వు ఒక్కదానివే. నిన్ను దేవునికి ఇచ్చేస్తే నాకేంటి? నా వెనకాతల నీ కడుపున పుట్టే పిల్లలను కూడా నాకు చూసే యోగ్యత అయితే అన్నీ సమర్పించుకుని దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా అతడు యోప్త తన కుమార్తె జీవితంలో చేశాడు. అంటే మొక్కుకున్న దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి? అవునా? ఆమేన్. మరి దేవుని చిత్తమైతే వచ్చే వారం మరొక మెసేజ్‌తో మనం ముందుకు వద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతమంది మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు? హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకుందామా? ప్రార్థిద్దామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.